హలో అండి, ఇది వచ్చేసి ఇంకొక డిస్పాచ్ వీడియో. వర్క్ కంప్లీట్ అయింది. ఈ కస్టమర్కి వచ్చేసి 1.5 మీటర్ ఫ్యాబ్రిక్ దాకా ఇచ్చారు. అంటే పన్నా పెద్దగా ఉందన్నమాట. సో దానివల్ల ఫ్రంట్ నెక్ కూడా 2 సైడ్స్ కావాలన్నారు. మార్వాడి కట్ అంటారు కదా, అలా ఉండడం కోసం 2 సైడ్ కావాలన్నారు. వర్క్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో వర్క్ అయితే ఇది హ్యాండ్స్ ఇలా వచ్చింది. దీన్ని ఇప్పుడు డిస్పాచ్ వీడియో ఇస్తున్నాను. ఎందుకు అంటే అన్ని వీడియోస్ వాట్సాప్లో స్టేటస్లో అయితే రెగ్యులర్గా పెడతాను, కానీ ఇన్స్టాగ్రామ్లో ఒక్కరుగా పెట్టాను అనమాట. బట్ చాలా మందికి డిస్పాచ్ వీడియో ఇచ్చిన తర్వాతనే నేను మనీ తీసుకుంటాను అనమాట. డిస్పాచ్ వీడియో అయిపోయిన తర్వాత అప్పుడు స్క్రీన్ షాట్ మనీ పే చేసి స్క్రీన్ షాట్స్ పెట్టమని చెప్తాను. అది స్క్రీన్ షాట్ వచ్చిన తర్వాత డిటిడిసి ట్రాక్ నెంబర్ కానీ స్పీడ్ పోస్ట్ ట్రాక్ నెంబర్ కానీ ఇస్తాను. బట్ మ్యాక్సిమము డిటిడిసినే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ నుంచి వాళ్ళకి త్వరగా వెళ్ళాలని కోరుకుంటారు కాబట్టి. అది ఒక 100 అయింది అనుకోండి, ఇది 150-200 డిస్టెన్స్ బట్టి ఉంటుంది. సో ట్రాక్ అనేది మనకి కొంచెం ప్రాసెస్ మంచిగా కనిపించాలి, బాగుండాలని డిటిడిసి పెట్టాలని నేను ఎక్కువగా దానికి ప్రిఫర్ చేస్తాను అనమాట. సో స్పీడ్ పోస్ట్ అనేది కొంచెం లేట్గా వెళ్తుంది అనమాట. పైగా ఆన్సరింగ్ కూడా సరిగ్గా ఉండదు వాళ్ళ దగ్గర నుంచి. అందుకని ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి అడ్రస్ రాసి ముందుగానే పెట్టుకుంటాను కస్టమర్ది. సో ప్యాక్ యొక్క సైజుని బట్టి ఇలా ప్యాక్ చేసేసి పంపిస్తాను. మ్యాక్సిమము డిటిడిసి ఇవ్వండి, ప్రొఫెషనల్ కూడా ఇవ్వకండి, ఎందుకంటే ప్రొఫెషనల్ అనేది మాకు చాలా లాంగ్ అనమాట. సో డిటిడిసి లేదా స్పీడ్ పోస్ట్కి మీరు ఇవ్వండి. బట్ నేను ఇచ్చేటప్పుడు మాత్రం మ్యాక్సిమం డిటిడిసికి ఇస్తాను. స్పీడ్ పోస్ట్కి ఇవ్వాలంటే మళ్ళీ కొంచెం లాంగ్ వెళ్ళి ఇవ్వాలి, అండ్ కొంచెం కష్టమవుతుంది అనమాట. మీ యొక్క రిక్వైర్ని బట్టి ఇస్తాను. బట్ ఓకే, బట్ డిటిడిసి కొంచెం బెటర్గా ఉంటుంది నాకు ఇక్కడ అందుబాటులో. అదనమాట. ఇట్లా క్లాత్ డిస్పాచ్ అయిపోయింది. ఇప్పుడు ఆ కస్టమర్ని మనీ వేయమని చెప్పి అప్పుడు మనీ స్క్రీన్ షాట్ వచ్చిన తర్వాత అప్పుడు దీన్ని డిటిడిసికి ఇచ్చేస్తాను అనమాట. ఓకేనా?